స్క్రీన్ కనిపిస్తా ఉందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తా ఉందా? ఏం కనిపిస్తుంది? సూక్ష్మ అర్థశాస్త్రం పరిధి ప్రాముఖ్యత అని కనిపిస్తా ఉందా? ఓకే, వాయిస్ కూడా బాగా వినిపిస్తా ఉంది కదా? బాగా వినిపిస్తుంది సార్. అవును సార్. ఓకే ఓకే, సరే. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Today we are going to discuss about microeconomics and scope and importance of microeconomics. So scope and importance of microeconomics అంటే సూక్ష్మ అర్థశాస్త్రం పరిధి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు పరిశీలిద్దాం. ఇక్కడ అసలు యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు మిగతా శాస్త్రాల వలె అంటే మిగతా సాంఘిక శాస్త్రాలు అంటే చరిత్ర, పౌరనీతి శాస్త్రము లేదా సమాజ శాస్త్రము, ఈ రకంగా అర్థశాస్త్రం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి శాస్త్రంగా రూపుదిద్దుకుంది 18వ శతాబ్దంలో. అయితే ఈ యొక్క అర్థశాస్త్రం అనేటువంటిది దేనిని అధ్యయనం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ బ్రీఫ్ గా చెప్పాలనుకుంటే కోరికలు, ప్రయత్నాలు, తృప్తి వీటి యొక్క సంక్షిప్త స్వరూపమే అర్థశాస్త్రము అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే కోరికలు, కృషి లేదా ప్రయత్నాలు, తృప్తి ఈ యొక్క మూడింటి యొక్క సంక్షిప్త స్వరూపమే అర్థశాస్త్రం అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవుడికి కోరికలు అనేటువంటివి ఉద్భవిస్తాయి. అంటే అటువంటి కోరికలు ఎట్లా ఉంటాయి? అపరిమితంగా ఉంటాయి. ఆ అపరిమితమైనటువంటి కోరికలను తీర్చుకోవాలంటే ఖచ్చితంగా వాటికి సాధనాలు లేదా వనరులు అనేటువంటివి అవసరము. ఆ వనరులను సంపాదించుకోవడం కోసం కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. అంటే ఈ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అంటే కోరికలు ఉండడమే కదా, అటువంటి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు లేదా కృషి అనేటువంటిది చేయాలి. అలా చేసి కావలసినటువంటి వనరులను లేదా ద్రవ్యాన్ని సంపాదించుకొని దాని సహాయంతో ఆ కోరికలను తీర్చుకొని తృప్తి పడతాము. అంటే ఇక్కడ కోరికలు అనేటువంటి మానవునికి కోరికలు అనేటువంటివి కలుగుతాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి మరి ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం అంటే మనకు తీర్చుకోవడానికి ఏ మార్గం అయితే అనుసరించాలో ఆ విధంగా ప్రయత్నం చేసి కావలసినటువంటి వనరులు అన్నటువంటివి సేకరించుకుని, అది డబ్బు కావచ్చు లేదా ఇతర వనరులు కావచ్చు, అటువంటి వనరులు సేకరించుకొని వాటి సహాయంతో మన కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఫైనల్ గా తృప్తి అనేటువంటిది వస్తుంది. సో కోరికలు, ప్రయత్నాలు, తృప్తి వీటి యొక్క సంక్షిప్త స్వరూపమే అర్థశాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క ప్రాచీన ఆర్థిక వ్యవస్థలో అంటే వెరీ బిగినింగ్ లో మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఆ కాలంలో కాకుండా ప్రాచీన కాలంలో, ఆధునిక కాలం కాకుండా ప్రాచీన కాలంలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో తన కోరికలు అనేటువంటి పరిమితంగా ఉండేది. ఆ పరిమితమైనటువంటి కోరికను తీర్చుకోవడానికి నిరంతరం ఆర్థిక వ్యవస్థలో ఒకడే శ్రమించేవాడు. అంటే తనకి ఏ ఏ వస్తువులు కావాలనుకుంటే అన్ని వస్తువులను అతనే తయారు చేసుకునేవాడు. ఇక్కడ అన్ని ఉత్పత్తి కారకాల యొక్క బాధ్యతను కూడా ఒకటే నిర్వర్తించేవాడు. కానీ ఆధునిక కాలంలో పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తి తను ఉత్పత్తి చేసేది వినియోగించడు, అదేవిధంగా అతను వినియోగించేది ఉత్పత్తి చేయడు. తాను ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను మార్కెట్లో అమ్మి ఏవైతే బాగా నైపుణ్యంగా ఉత్పత్తి చేయగలుగుతాడో అటువంటి వస్తువులను ఉత్పత్తి చేసి దాన్ని మార్కెట్లోకి అమ్మి వచ్చిన దాని వనరులతో లేదా ద్రవ్యంతో తనకు కావలసినటువంటి వస్తువులు ఇతరుల నుండి కొనడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొనడము, అమ్మడం అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను వేరే వాళ్ళకు అమ్మడము,
ఆ వచ్చినటువంటి డబ్బులతో లేదా ద్రవ్యంతో మనకు కావాల్సినటువంటి వస్తువులు కొనడం. అంటే ఇక్కడ వినిమయం అనేటువంటిది కూడా ఒకటి యాడ్ అయింది. ఏటికి? ఈ యొక్క కోరికలు, ప్రయత్నాలు, తృప్తి మధ్యలో ఈ యొక్క వినిమయం అనేటువంటిది కూడా జోడించబడింది. ఇక ఈ ఉత్పత్తి కారకాల యజమానులు కూడా వివిధ వ్యక్తులైనారు. అంటే ఇప్పుడు ఒక వస్తువును తయారు చేసుకోవడానికి అన్ని పనులు ఒకటే చేసుకునేవాడు గతంలో. సో ఇప్పుడు వేరు వేరు, అంటే భూమి అందించే వాళ్ళు కొంతమంది, శ్రమ అందించే వాళ్ళు కొంతమంది, మూలధనాన్ని అందించే వాళ్ళు కొంతమంది, వ్యవస్థాపకులుగా వ్యవహరించే వాళ్ళు కొంతమంది. ఈ రకంగా ఉత్పత్తి కారకాలైనటువంటివి 4 విభాగాలుగా అయినాయి. ఏ ఉత్పత్తి కారకానికి వాళ్ళు యజమానులుగా ఉంటారు. అంటే శ్రమకు యజమాని ఎవరు? శ్రామికుడు. అట్లా భూమికి యజమాని భూస్వామి. ఈ రకంగా ప్రతి ఉత్పత్తి కారకానికి యజమానమైనటువంటి వాళ్ళు సపరేట్ గా ప్రత్యేకంగా ఉద్భవించినారు. తత్ఫలితంగా వాళ్లకు ఒక్కొక్కరికి, అంటే భూమికి బాటకం చెల్లించాల్సి వస్తుంది, శ్రమకు వేతనాన్ని, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం అనేటువంటిది చెల్లించాల్సి వస్తుంది. అంటే దేనికి ఎంత చెల్లించాలి అనేటువంటిది పంపిణీ అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఆ యొక్క ప్రతిఫలాలు ఏ విధంగా చెల్లించాలి అనేటువంటిది పంపిణీ. కాబట్టి ఈ కోరికలను తీర్చుకునే క్రమంలో కోరికలు, ప్రయత్నాలు, తృప్తిలో ఈ యొక్క వినిమయము మరియు పంపిణీ అనేటువంటి అంశాలు కూడా చేర్చబడినాయి. ఫలితంగా మనం అల్టిమేట్ గా ఈ అర్థశాస్త్రం అనేటువంటిది ఏ అంశాలను గురించి విశ్లేషణ చేస్తుందంటే వినియోగం, ఇక్కడ కదా ఇక్కడ వినియోగం, వినిమయం, ఉత్పత్తి, ఆదాయ పంపిణీ అనేటటువంటి 4 విభజించడం సాంప్రదాయంగా వస్తున్నది. అంటే వినియోగం, మనము ఏ వస్తువును వినియోగిస్తాం, వినియోగించేటప్పుడు అనుసరించేటటువంటి విధానం ఏమి, వినిమయం ఏమి, ఉత్పత్తి, ఆదాయ పంపిణీ. అంటే ఉత్పత్తి కారకాలకు వాటికి ప్రతిఫలాలను ఏ విధంగా చెల్లించుతారు అనేటువంటిది ఆదాయ పంపిణీ. ఈ రకంగా ఈ 4 అంశాల గురించి బ్రాడ్ గా అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే అర్థశాస్త్రము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అయితే ఆధునిక ఆర్థికవేత్తలు ఈ యొక్క కొత్త పద్ధతులను అనుసరించారు. అంటే అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో కొత్త పద్ధతులను అనుసరించారు. ఎందుకంటే 1933 సంవత్సరంలో రగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త అర్థశాస్త్రంలో సూక్ష్మ, స్థూల అనేటటువంటి 2 పదాలను ప్రవేశపెట్టాడు. అంటే అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అని, స్థూల అర్థశాస్త్రం అని 2 భాగాలుగా విభజించాడు. ఈ విభజన తర్వాత అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి విధానం మారిపోయింది. అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్ర అధ్యయనం అని, 2 స్థూల అర్థశాస్త్ర అధ్యయనంగా మార్పు అనేటువంటిది జరిగింది. ఇక ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రాన్ని విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనేటువంటి క్వశ్చన్ ఏమంటే సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏమి, సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధి, దాని యొక్క ప్రాముఖ్యత అనేటువంటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతవరకు చెప్పినటువంటి ఒక రకంగా మీకు అవగాహన పెంపొందించుకోవడం కోసం దాన్ని ఇంట్రడక్షన్ గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీకు ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అనేది ప్రారంభమవుతుంది. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో, అంటే ఇంగ్లీష్ లో మైక్రో ఎకనామిక్స్ అని అంటారు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో మైక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి అంటారు. ఈ మైక్రో అనే పదం మైక్రోస్ అనేటువంటి గ్రీకు పదం నుండి ఉద్భవించింది. మైక్రోస్ అంటే గ్రీకు భాషలో మైక్రోస్ అంటే చిన్న లేదా వైయక్తిక అని అర్థము. అంటే గ్రీకు భాషలో మైక్రోస్ అంటే చిన్న లేదా వైయక్తిక అని అర్థం. అంటే వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రము అని అంటారు. అంటే ఇండివిజువల్ యూనిట్స్ గురించి స్టడీ చేసేటువంటి శాస్త్రంగా మనం సూక్ష్మ అర్థశాస్త్రాన్ని నిర్వచించవచ్చు. అంటే చిన్న చిన్న యూనిట్ల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. ఉదాహరణకి ఒక వినియోగదారుని గురించి, ఒక సంస్థ గురించి, లేదా ఒక పరిశ్రమ, లేదా ఒక ఉత్పత్తి కారకం మొదలగు వాటి గురించి, వాటి యొక్క ప్రవర్తన గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది ఒక వ్యక్తి గురించి కానీ, లేదా ఒక సంస్థ లేదా పరిశ్రమ
లేదా ఒక ఉత్పత్తి కారకం గురించి ఇది సపరేట్ గా ప్రత్యేకించి అధ్యయనం చేస్తుంది. అంటే అందరి వినియోగదారుల గురించి కానీ, అన్ని సంస్థల గురించి కానీ, అన్ని ఉత్పత్తి కారకాల గురించి కానీ ఇది అధ్యయనం చేయదు. కేవలము ఏ అంశం తీసుకుంటే ఆ అంశంలోనే దాన్ని ప్రత్యేకించి పరిశోధించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఒక వినియోగదారుడు ఏ విధంగా గరిష్ట సంతృప్తి పొందుతాడో, అంటే ఒకడు వినియోగించేటప్పుడు తన వనరులతో లేదా ద్రవ్యంతో తీసుకోబడినటువంటి ఒక వస్తువు వాటిని పంపిణీ చేసే క్రమంలో గరిష్ట సంతృప్తిని ఏ విధంగా పొందాలో దాన్ని ఆ విధంగా ఏ విధంగా వాడు వినియోగదారుడు ప్రవర్తిస్తాడో ఆ ప్రవర్తన విధానాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది వివరిస్తుంది. అట్లాగే ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో, ఒక సంస్థ లేక పరిశ్రమ ఎప్పుడు సమతౌల్యంలో ఉంటుందో, ఒక్కొక్క ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. అంటే ఒక వినియోగదారుడు ఎలా గరిష్ట సంతృప్తిని పొందుతాడు అంటే, తక్కువ సంతృప్తినిచ్చే వస్తువు బదులుగా ఎక్కువ సంతృప్తిని ఇచ్చేటువంటి వస్తువును ప్రతిస్థాపన చేసుకుని గరిష్ట సంతృప్తిని పొందడానికి ప్రతి వినియోగదారుడు కూడా ప్రయత్నిస్తాడు. సో ఆ క్రమంలో ఆ సందర్భంలో వినియోగదారుని యొక్క ప్రవర్తనను ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. అట్లాగే ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో, ఒక సంస్థ లేదా పరిశ్రమ ఎప్పుడు సమతౌల్యంలో ఉంటుందో, అదేవిధంగా ఒక్కొక్క ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో, గతంలో ఇంతవరకు తెలుసుకున్నాం కదా, ఒక్కొక్క ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా నిర్ణయం అవుతుందో వాటి యొక్క సిద్ధాంతాల గురించి చెప్పుకున్నాం. సిద్ధాంతాలు, వేప సిద్ధాంతాలు, వడ్డీ సిద్ధాంతాలు, అలాగే లాభ సిద్ధాంతాలు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్క ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటి అధ్యయనం చేస్తుంది. అంటే సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే మొత్తం అడవిని గురించి కాకుండా అడవిలోని ఒక్కొక్క చెట్టు గురించి ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది వివరిస్తుంది. ఆ అడవిలో రకరకాలైనటువంటి చెట్లు ఉంటాయి, కానీ అన్ని కలిపి ఇట్లాంటి అడవి, ముళ్ళ అడవి, లేకపోతే ఎప్పుడు పూర్తిగా సంవత్సరం పాటు పూర్తిగా పచ్చదనం ఉండేటటువంటి అడవి, ఈ రకంగా మనం డిసైడ్ చేయలేము. అట్లా కాకుండా దాంట్లో అటువంటి ముళ్ళ అడవిలో మంచి చెట్లు కూడా ఉండొచ్చు, ముళ్ళు లేనటువంటి చెట్లు కూడా ఉండొచ్చు. ఆ విధంగా అడవి మొత్తాన్ని చూసి అంచనా వేయకుండా అడవిలో ఒక్కొక్క చెట్టు గురించి అధ్యయనం చేస్తుంది. సో దాన్ని శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అయితే వనరుల కేటాయింపు ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఇది విశ్లేషిస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి ఈ వనరులు ఉన్నాయి కదా, భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన అనేటువంటివి ఏ విధంగా కేటాయించబడతాయి, ఎవరి దగ్గర శ్రామికులు ఎవరి దగ్గరికి పోతారు, లేదా భూమి ఎవరికి ఇస్తారు, ఎంతకి ఇస్తారు అనేటువంటిది పూర్తిగా వాటి యొక్క ధరల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో, లేదా ఒక ఉత్పత్తి కారకం యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో, ఉత్పత్తి కారకాల మార్కెట్ లో ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తుంది. అందుకే దీన్ని సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని అంటారు. ఇక్కడ దీన్ని బాగా, అంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని బాగా ప్రచారంలో తెచ్చినాడు, లేదా బాగా దీంట్లో అధ్యయనం చేసినటువంటి డేవిడ్ రికార్డో, జేబీసే, జేఎస్ మిల్, ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్తలు దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే సూక్ష్మ అర్థశాస్త్రానికి బాగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆర్థికవేత్తల్లో డేవిడ్ రికార్డో, జేబీసే, జేఎస్ మిల్, ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక పరిధి, అంటే ఏ అంశాలను ఇది అధ్యయనం చేస్తుంది, దీని యొక్క స్కోప్ ఎంత, దీని బౌండరీ ఎంత అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ వనరులు ఏ విధంగా కేటాయించబడతాయి, ఏ విధంగా వస్తువుల పంపిణీ చేయబడతాయి, వస్తు సేవల ధరలు, ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. అంటే ఇక్కడ వనరులు అంటే ఉత్పత్తి కారకాలు,
అవి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనేటువంటివి ఇవి వనరులు అని చెప్పేసి అంటాం. లేదా ఉత్పత్తికి దోహదపడేటువంటి ద్రవ్యం కావచ్చు, లేదా ఉత్పత్తికి దోహదపడేటువంటి వస్తువులు కావచ్చు, వేటినైనా మనము వనరులు అని చెప్పేసి అంటాము. ఈ వనరులను ఏ విధంగా కేటాయించబడతాయి అంటే ఏ పనికి ఎంతమంది శ్రామికులు పోవాలో ఎవరు డిసైడ్ చేస్తారు? అది మార్కెట్ అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. ఆ మార్కెట్ లో కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? ధర అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. కాబట్టి అదే విధంగా భూమి ఏ దానికి ఏ ఉత్పత్తి కార్యక్రమానికి ఎంత భూమి కేటాయించాలి, లేకపోతే ఏ భూమి ఎంత భాటకమైనటువంటి నిర్వహించాలనేటువంటిది ఈ యొక్క మార్కెట్ ధరల యంత్రాంగం ద్వారా నిర్ణయం అవుతుంది. అందుకే వనరులు ఏ విధంగా కేటాయించబడతాయి, ఏ విధంగా కేటాయించబడతాయి అంటే మార్కెట్ యంత్రాంగం ద్వారా నిర్ణయించబడతాయి. సో అదేవిధంగా వస్తువుల యొక్క పంపిణీ ఏ విధంగా చేపట్టబడుతుంది, వస్తువులు ఉత్పత్తి అయిన తర్వాత అవి వినియోగ స్థానానికి ఏ విధంగా చేరుకుంటే ఆ క్రమంలో ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు దేని ఎంత చెల్లింపులు అనేటువంటి చేస్తారు అనేటువంటిది చెప్తారు. అట్లాగా వస్తు సేవల ధరలు, ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇక 2 వినియోగదారుల, ఉత్పత్తిదారుల వనరుల మార్కెట్లో, వినియోగదారుల మార్కెట్లో కానీ, ఉత్పత్తిదారుల మార్కెట్లో కానీ, వనరుల మార్కెట్లో కానీ ఏకకాలంలో ఎలా సమతౌల్యానికి వస్తాయి అనే విషయాలను సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు వినియోగదారులు వినియోగించే వాళ్ళు ఉంటారు, ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎంత వినియోగం వస్తా ఉంది, ఎంత వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు అనేటువంటిది ఉత్పత్తిదారులు ఊహించి అంత సప్లై చేస్తారు. ఎలా చేస్తారు? వనరుల మార్కెట్ లో ఏకకాలంలో ఎలా సమతౌల్యంలోకి వస్తాయనే విషయాలను ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇక 3 అత్యంత సమర్థవంతంగా ఎలా ఉత్పత్తి చేయబడతాయి, ఎలా పంపిణీ చేయబడతాయి అనేది అధ్యయనం చేయడం ద్వారా సంక్షేమ అధ్యయనానికి ఈ సూక్ష్మ అర్థశాస్త్రం వీలును కల్పిస్తుంది. అంటే ఇక్కడ వస్తు సేవలను అత్యంత సమర్థవంతంగా ఎలా ఉత్పత్తి చేయబడతాయి అంటే ఈ యొక్క పరిమితంగా ఉన్నటువంటి వనరులను పూర్తి సమర్థవంతంగా వినియోగించుకొని, అంటే ఎటువంటి వేస్టేజ్ లేకుండా పూర్తిగా సమర్థవంతంగా వినియోగించుకొని అత్యధిక లాభాలను ఆర్జించడం కోసం ఉత్పత్తిదారుడు నిరంతరం చేస్తాడు. అలాంటి క్రమంలో ఈ యొక్క కొరతగా ఉన్నటువంటి వనరులను అత్యధిక ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి ఉత్పత్తి కార్యక్రమాలకు మాత్రమే వీటిని పంపిణీ చేయబడతాయి. ఈ విషయాన్ని పూర్తిగా అంటే వనరుల వృధా అనేటువంటి దాన్ని ఏ విధంగా అరికట్టబడతాయో సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది వివరిస్తుంది లేదా అధ్యయనం చేస్తుంది. కాబట్టి దీని యొక్క పరిధి అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే వాటి ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయి, అట్లాగే మార్కెట్లో సమతౌల్యం ఏ విధంగా వస్తాయి, అలాగే ఆ వనరులు వృధా కాకుండా ఎలా పంపిణీ చేయబడతాయి, సమర్థవంతంగా పంపిణీ చేయబడతాయి అనేటువంటిది ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది పరిశీలిస్తుంది. ఇక ప్రాధాన్యత, ఈ ప్రాధాన్యత విషయానికి వచ్చేసరికి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలుపుతుంది. ఇలా ఉత్పత్తి మరియు పంపిణీ యంత్రాంగం, ధరల యంత్రాంగం, మార్కెట్ యంత్రాంగం ద్వారా ఏ విధంగా నిర్ణయించబడేది ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది తెలుపుతుంది లేదా తెలియజేస్తుంది. అంటే ఉత్పత్తి ఎంత ఉత్పత్తి చేయాలా, అట్లాగే పంపిణీ అంటే ఉత్పత్తి కారకాలకు ఏ ఉత్పత్తి కారకాలను ఏ ఉత్పత్తి కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొనాలో, ఏ ఉత్పత్తి కారకాలకు వాళ్ళు ప్రదర్శనత అనేటువంటిది ఉంటారో దాన్ని అది ఎలా నిర్ణయించబడుతుంది? ధరల యంత్రాంగం ద్వారా, అట్లాగే మార్కెట్ సెక్టర్ అయినటువంటి సప్లై డిమాండ్ల ద్వారా నిర్ణయించబడేది ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది తెలుపుతుంది. అంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల మనకు కలిగేటటువంటి లాభం లేదా ప్రయోజనం అనేటువంటిది ఇది. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలుసుకోవాలంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక 2 ధరల నిర్ణయాన్ని వివరిస్తుంది. అంటే వస్తు సేవల ధరలు కానీ, ఉత్పత్తి కారకాల ధరలు కానీ ఏ విధంగా నిర్ణయించబడేది తెలియజేస్తుంది. అంటే ఒక వస్తువు యొక్క ధర ఎవరు నిర్ణయిస్తారు, దాని మీద ఒక వస్తువు యొక్క ధర ఇంత అని ఎవరు డిసైడ్ చేస్తారు అనేటువంటిది ఈ యొక్క
ఎలా నిర్ణయించబడుతుందో ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది వివరిస్తుంది. ఎలా నిర్ణయిస్తుంది? ఆ వస్తువుకు ఉన్నటువంటి సప్లై, ఆ వస్తువుకు ఉన్నటువంటి డిమాండే ఆ వస్తువు యొక్క ధరను నిర్ణయిస్తాయని చెప్పేసి ఈ యొక్క మార్కెట్ అనేటువంటి చాప్టర్ లో మనం తెలుసుకోవడం జరిగింది. ఆ రకంగా ఆ మార్కెట్ చాప్టర్ అనేటువంటిది దేంట్లో ఉంది? సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మనము ఈ యొక్క ఫస్ట్ సెమ్ లో చదివేటటువంటి అన్ని చాప్టర్లను అవన్నీ కూడా ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రంలోని అధ్యయన అంశాలే. కాబట్టి అటువంటి అన్ని అధ్యయన అంశాలను కలిపితేనే సూక్ష్మ అర్థశాస్త్రం అవుతుంది. అంటే ఆ పాఠాల పాఠ్యాంశాల పేర్లే దీని యొక్క పరిధిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సూక్ష్మ అర్థశాస్త్రం ఒక వస్తువు యొక్క ధర లేదా ఒక ఉత్పత్తి కారకం యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో తెలుపుతుంది. అంటే ఉత్పత్తి కారకాల ధరలు కూడా మొన్నటి వరకు ఇవి చూసాం. ఉత్పత్తి కారకాలు ఒక వస్తువు వేతనం అనేటువంటిది ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివిధ రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అట్లాగే వడ్డీ ఏ విధంగా నిర్ణయించబడుతుందో వివిధ సిద్ధాంతాలు. ఇక మూడవది ఉత్పత్తి మరియు పంపిణీ సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి మరియు పంపిణీలో అత్యధిక సామర్థ్యాన్ని సాధించడానికి కావాల్సినటువంటి నిబంధనలను వివరిస్తుంది. అంటే గరిష్ట ఉత్పత్తిని ఏ విధంగా చేపట్టవచ్చు, అంటే పరిమితమైనటువంటి వనరులను గరిష్టంగా సమర్థవంతంగా వాడుకొని వాటి యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలో తగినటువంటి నిబంధనలను ఇది సూచిస్తుంది. ఇక నాలుగవది ఆర్థిక విధానాల రూపకల్పనకు దోహదపడుతుంది. అంటే ప్రభుత్వం సరైన ఆర్థిక విధానాలను రూపొందించడానికి సూక్ష్మార్థశాస్త్రాన్ని వాడుకుంటుంది. అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి పూర్తిగా కూలంకుషంగా చర్చిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క సమాజంలో వృద్ధులు యొక్క జీవనం దైన్యాస్థితిలో ఉంది, వృద్ధుల యొక్క జీవితం బాగలేదు అని వాళ్లకు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా వాళ్ళకు లబ్ధి చేకూర్చాలి అనేటువంటిది పరిశీలించాలంటే మొత్తం వృద్ధులందరినీ సర్వే చేసి వృద్ధుల్లో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా స్టడీ చేసి ఆ వృద్ధులకు సంబంధించి ఏం చేస్తే సరిపోతుందో ఒక నిర్ణయానికి రావడం. అంటే వృద్ధులందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. సో అన్ని సమస్యలను క్రోడీకరించాలంటే ఒక్కొక్కరిని పూర్తిగా అధ్యయనం చేయాలి. అంటే ఒక్కొక్క వృద్ధుని పూర్తిగా అతని యొక్క ఇబ్బందులు ఏమి అనేటువంటి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత దాని మీద పూర్తిగా మొత్తం రాష్ట్రంలో కానీ సమాజంలో కానీ ఎలాంటి చట్టాలు చేయాలి, లేకపోతే ఎలాంటి ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది వాళ్ళకి కల్పించాలో ఆ ప్రభుత్వం తగినటువంటి విధానాన్ని రూపకల్పన చేస్తుంది. అంటే అందరికి పెన్షన్ ఇవ్వడము, లేకపోతే పెంచడమా, లేకపోతే రద్దు చేయడమా, దీనికి సంబంధించినటువంటి విధానాలను రూపొందించుకుంటుంది. అట్లాగే ఐదవది వనరులను అత్యధిక సామర్థ్యంగా నియమించుట. అంటే ఇప్పుడు మనకు వనరులు అనేటువంటివి పరిమితంగా ఉన్నాయి. వాటిని ఇష్టానుసారం వాడితే భవిష్యత్తులో వాటిని ఇంకొక రకంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఉన్నటువంటి వనరులనే అత్యధికంగా సామర్థ్యం ఉండేటట్లుగా వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి సమస్యను ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. ఇక 6 వ్యాపార నిర్వహణాధికారులు. వ్యాపారం నిర్వహించేటటువంటి వాళ్ళకి ఉత్పత్తి వ్యయాలను లెక్కగట్టుట, డిమాండ్ అంచనా వేయుట. అంటే డిమాండ్ అంచనా అంటే డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాలేమి, డిమాండ్ ను ఫోర్కాస్టింగ్ అంటే ఎలా ఉండబోతుంది, ఈ వస్తువు యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది, ఆ వస్తువు యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ముందుగానే ఊహించడానికి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలను ఇది అధ్యయనం చేస్తుంది. కాబట్టి దీనివల్ల డిమాండ్ ను అంచనా వేయచ్చు, తనకున్నటువంటి వనరులను అత్యధిక ఉత్పత్తి సాధించటకు మొదలైనటువంటి వ్యాపార నిర్వహణదారుల యొక్క సమస్యలను ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది సహాయపడుతుంది. అంటే ఉత్పత్తి వ్యయాలు దేనికి ఎంత పడుతుంది, దేనికి ఎంత చెల్లించాలి అనేటువంటివి, ఆ ఉత్పత్తి వ్యయాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేటువంటిది చెప్పడంతో పాటు ఒక వస్తువు యొక్క డిమాండ్ ను ఊహించడానికి, అంచనా వేయడానికి కావాల్సినటువంటి యొక్క నిబంధనలు లేదా సూత్రాలను, పద్ధతులను ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా వ్యాపార నిర్వహణదారులకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ పన్నుల విధాన రూపకల్పనలకు. ఆర్థిక సంక్షేమంపై పన్నుల ప్రభావం, పన్నుల భారం అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య ఎలా పంపిణీ చేయబడుతుందో వివరిస్తుంది. అంటే ఆర్థిక సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే పన్నులను వసూలు చేస్తుంది.
ఆ పన్నులు వసూలు చేసే క్రమంలో ఆ యొక్క పన్ను భారం అనేటువంటిది అమ్మకందారుల మీద ఎట్లుంటుంది, కొనుగోలుదారుల మధ్య ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఈ పంపిణీ చేయబడుతుందో, అంటే ఎవరికి ఎంత వాటా అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉందని ఇది పరిశీలిస్తుంది. కాబట్టి ఈ రకంగా పన్నుల విధాన రూపకల్పనలో కూడా సూక్ష్మ అర్థశాస్త్ర అధ్యయనం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక 8 అంతర్జాతీయ వ్యాపార లాభం. అంతర్జాతీయ వ్యాపార లాభం అనేది ఎగుమతి దిగుమతుల మధ్య డిమాండ్ వ్యాకోచితంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఎగుమతి దిగుమతులు అంటే ఇతర దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి చేయడం, ఇతర దేశాల నుండి మనకు కావాల్సినటువంటి వస్తువులను దిగుమతి చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ క్రమంలో మనకు ₹1 రేటు తగ్గిస్తే విపరీతంగా మన వస్తువులకు ఇతర దేశాల్లో డిమాండ్ ఏర్పడితే అలాంటప్పుడు ₹1 తగ్గించైనా ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఎగుమతి చేయడం ద్వారా విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సంపాదించవచ్చు. లేదా ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటే మనము వాళ్లకు వనరులను లేదా ద్రవ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఈ యొక్క వ్యాకోచత్వం ఏవైతే తక్కువగా ఉంటాయో అటువంటి వస్తువులకు వ్యాకోచత్వం తక్కువ ఉన్నటువంటి వస్తువులకు రేటు పెంచి ఆ రకంగా చేయడం కానీ, లేదా వ్యాకోచత్వం ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులకు ₹1 తగ్గించి ఎగుమతులు పెంచుకోవడం కానీ, ఈ రకంగా వ్యాకోచత్వాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క అంతర్జాతీయ వ్యాపారం అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ వ్యాపారంలో కూడా ఈ వ్యాకోచత్వ భావన, డిమాండ్ వ్యాకోచత్వ భావన అనేటువంటిది ఉపయోగపడుతుంది. అట్లాగే విదేశీ మారక ద్రవ్యం రేటు. ఈ విదేశీ మారక ద్రవ్యం అంటే ఇతర దేశాల యొక్క కరెన్సీనే మనము విదేశీ మారక ద్రవ్యము అంటాం. అంటే ఇతర దేశాలలో చెల్లుబాటు అయ్యేటటువంటి ద్రవ్యాన్నే విదేశీ మారక ద్రవ్యము అని చెప్పేసి అంటాం. అది విదేశీ కరెన్సీ కావచ్చు, లేదా బంగారం కావచ్చు, వీటిని విదేశీ మారక ద్రవ్యము. మనం అమెరికాలో వస్తువులు కొనుగోలు చేయాలంటే అమెరికా కరెన్సీ గానీ లేదా బంగారం గానీ ఏదైనా ఉపయోగపడుతుంది. అట్లాగే జపాన్ లో వస్తువులు కావాలంటే జపాన్ కరెన్సీ ఏంది? ఎన్. ఆ ఎన్ అనేటువంటి కరెన్సీ గానీ లేదా బంగారం గానీ వాళ్ళ దేశంలో చెల్లుబాటు అయితే, కాబట్టి అటువంటి నిల్వలు, అటువంటి విదేశాల్లో చెల్లుబాటు అయ్యేటటువంటి ద్రవ్యాన్ని ఈ యొక్క విదేశీ మారక ద్రవ్యం యొక్క రేటు, అంటే మనకు అన్ని అవసరం అవుతాయి కాబట్టి ఇతర దేశాల్లో ఏ కరెన్సీ యొక్క రేటు ఎంత అనేటువంటి డిసైడ్ చేయడానికి ఈ యొక్క సప్లై డిమాండ్ సూత్రాలు అనేటువంటివి, అదేవిధంగా వ్యాకోచత్వ భావన అనేటువంటివి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకు అందరూ కూడా అమెరికా డాలర్ కావాలి అని చెప్పేసి, అంటే అమెరికా వస్తువులు కొనుగోలు చేయడానికి లేదా అమెరికాలో చదువుకోవడానికి రకంగా రకరకాల అవసరాల కోసం అమెరికా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. అందుకే ఒక్కొక్క డాలర్ ₹72, మనం ₹72 ఇస్తే గానీ $1 ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? వాళ్ళకు ఆ కరెన్సీకి అంత డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, కానీ మన దానికి అంత లేదు కాబట్టి మనమే వాళ్ళకు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఆ విదేశీ మారక ద్రవ్యం యొక్క మారక రేటు నిర్ణయించే క్రమంలో ఒక కరెన్సీకి ఉన్నటువంటి డిమాండ్ కానీ, ఆ కరెన్సీకి ఉన్నటువంటి సప్లై కానీ, వాటి యొక్క వ్యాకోచిత్వం అనేటువంటివి ఈ యొక్క విదేశీ మారక ద్రవ్యం రేట్లో ఉపయోగపడతాయి. అలాగే 10 ఆర్థిక సంక్షేమానికి నిబంధనలను తెలుపుతుంది. అంటే దుర్భారాన్ని అరికట్టి అత్యధిక సాంఘిక మరియు ఆర్థిక శ్రేయస్సు ఎలా సాధించాలి అనే నిబంధనలు ఏమిటి అనేటువంటి, అంటే ఆ విధంగా సాధించడానికి అత్యధిక ఆర్థిక శ్రేయస్సును ఎలా సాధించాలో దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏమిటో అనేటువంటి విషయాన్ని ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటి వివరిస్తుంది. ఈ రకంగా సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటి అనేక విధాలుగా ఈ యొక్క అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనము చెప్పక తప్పదు. సో ఇది సూక్ష్మ అర్థశాస్త్రం, దాని యొక్క పరిధి, దాని యొక్క ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనము ఇప్పుడు మనం సింపుల్ గా బ్రీఫ్ గా మనం చెప్పుకున్నట్లయితే ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అనేటువంటిది
మైక్ ఆంగ్లంలో మైక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. మైక్రో అనేటువంటిది గ్రీకు భాష నుండి, మైక్రో అనేటువంటి ఆంగ్ల పదం మైక్రో అనేటువంటి గ్రీకు భాష నుంచి వచ్చింది. మైక్రో అనగా చిన్న లేదా వైయక్తిక అనే అర్థము. కాబట్టి చిన్న చిన్న యూనిట్లను లేదా వైయక్తిక యూనిట్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సూక్ష్మార్థ శాస్త్రము. అంటే ఉదాహరణకి ఏమి, ఒక వినియోగదారు నుంచి కానీ, ఒక సంస్థ గురించి కానీ, లేదా ఒక పరిశ్రమ గురించి కానీ, లేదా ఒక ఉత్పత్తి కారకం మొదలగు వాటి గురించి అధ్యయనం చేస్తుంది. ఇది సూక్ష్మ అర్థశాస్త్రం. ఇక ఈ యొక్క వినియోగదారుడు ఏ విధంగా గరిష్ట పొందుతాడో, ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో, ఒక ఉత్పత్తి కారకం ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో, వీటన్నిటి గురించి అధ్యయనం చేస్తుంది. కాబట్టి సూక్ష్మార్థ శాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని పిలుస్తారు. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం అంటే సూక్ష్మ అర్థశాస్త్రానికి ఉదాహరణ. అట్లాగే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అని ఎందుకు అంటారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ధరల సిద్ధాంతం అని ఎందుకంటారు, ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుందో, లేదా ఒక ఉత్పత్తి కారకం యొక్క ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనేటువంటి విషయాన్ని ఇది పరిశీలిస్తుంది. కాబట్టి దీన్ని ధరల సిద్ధాంతం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సాంప్రదాయ ఆర్థికవేత్తలైనటువంటి డేవిడ్ రికార్డో, జేబీసీ, జేఎస్ మిల్, ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్తలు సూక్ష్మ అర్థశాస్త్రానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక పరిధి అనే విషయానికి వచ్చేసరికి, ఈ వనరులు ఏ విధంగా కేటాయించబడతాయి, వస్తువుల యొక్క పంపిణీ, వస్తు సేవల ధరలు, ఉత్పత్తి కారకాల ధరలు ఏ విధంగా నిర్ణయించబడతాయో ఈ శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుంది. ఇక వినియోగదారులు, ఉత్పత్తిదారుల యొక్క మార్కెట్ లో ఏకకాలంలో ఎలా సమతుల్యంలోకి వస్తాయో చెప్తుంది. అట్లాగే ఈ యొక్క వస్తు సేవలను అత్యంత సమర్థవంతంగా ఎలా ఉత్పత్తి చేయాలో, వనరుల దుబారాను ఏ విధంగా నిర్మూలించాలో లేదా తగ్గించాలో ఈ యొక్క సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సో ఆ రకంగా సూక్ష్మ అర్థశాస్త్రం దాని యొక్క పరిధి, ప్రాముఖ్యతను మనం అధ్యయనం చేయవచ్చు. సో ఇది సూక్ష్మ అర్థశాస్త్రం, దానికి సంబంధించినటువంటి పరిధి, ప్రాముఖ్యతగా మనము చెప్పుకోవచ్చు. సో ఇది ఈనాటి